యెషయా 51, 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తాను, నేనే నిన్ను ఓదార్చువాడును. ఐ విల్ కంఫర్ట్ యూ అంటున్నాడు. సో హీ విల్ రిమూవ్ సంథింగ్ అండ్ హీ విల్ రీప్లేస్ సంథింగ్. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ అస్? మన యుద్ధ నుండి కొన్ని తీసివేస్తా అన్నాడు, కొన్నిటిని ఇస్తా అంటున్నాడు. ఏమి తొలగిస్తాట మన యుద్ధ నుండి? దుఃఖము నిట్టూర్పు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా దుఃఖం కలుగుతుంది. పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖముండునని సామెతలో రాయబడింది. పైకి నవ్వుతూ కనబడతారు చాలామంది, కానీ వారి గుండెల్లో ఎంతో దుఃఖం దాచుకుని ఉన్నారు. హృదయంలో ఉన్న విషయాలను చూసేవాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే, వీళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటారు. వాళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారులే, వారు చాలా సరదాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులే లేవనుకుంటారు. కానీ ఒకడు నవ్వుచుండినను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని రాయబడింది. మానవ హృదయంలో ఉన్నటువంటి కలవరము, బాధ, వేదన, మనసులో ఉన్న భారాన్ని ఎవరు చూడలేరు. దేవుడు మీ హృదయాన్ని, మీ ఆత్మలో ఉన్న విషయాలను చూడగలిగినవాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన ముందు సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం, విధేయులవుదాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన నీకు తెలిసే ఉన్నది. మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులను ఎరిగిన దేవుడు నాయన. మా దుఃఖమును నిట్టూర్పును తొలగిస్తా అన్నావు, అలాగే మాకు సంతోషమును, సమాధానం దయచేస్తున్నావు. మాలో ఉన్న ఈ దుఃఖము, నిట్టూర్పు తీసివే ప్రభా అని ప్రార్థించండి. మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకి తెలుసు, ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకి తెలుసు. కొందరు ధనాన్ని వెతుకుచు ధనం దొరకలేదని ఏడుస్తున్నారు. కొందరు శరీర కోరికలు తీర్చుకోవాలని వెతుకుచు అవి దొరకలేదు, అందలేదని వాటి కొరకు ఏడుస్తున్నారు. మరికొందరు ఆస్తిని సంపాదించాలని, భూమిని కానీ ఇళ్లను కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అవి దొరకనందుకు ఏడుస్తున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భావి భవిష్యత్తు కొరకు యవనస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారంతా వాటిని వెతుక్కుంటూ అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్నవారు మరికొందరు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యము, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీ అక్కర్లను నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన రాజ్యమును, నీతిని వెతికేవారుగా మనం ఉండాలి. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుచున్నావని. మనం చెప్పాలా, ప్రభు నీ రాజ్యమును వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధిలో గడపాలని, నీ చిత్తం చేయాలని, నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నానట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చేయగలడు. అందుకే ఆయన్ని వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, అయ్యా, మీరు సెలవిచ్చిన రీతిగా మీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దుఃఖము, నిట్టూర్పును తొలగిపోతుందన్నావు. ఎవరైతే నిట్టూర్పుతో, దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి దుఃఖమును ఇప్పుడే తీసివేసి, వారి హృదయంలోని దిగులు, వేదన తొలగించి వారికి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశారు. యు ఆర్ గోయింగ్ టు కంఫర్ట్ ఆల్ ఆఫ్ us, ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.